Hi, this is Panikumar Addepalli. You are watching PK Talks. Welcome to PK Talks. IPL 2026 సీజన్ నెంబర్ 19 మ్యాచ్ నెంబర్ 9కి వచ్చేసాం. ఈ మ్యాచ్ వచ్చేసి గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్, జీటీ వర్సెస్ ఆర్ఆర్. ఈ మ్యాచ్ ఎక్కడ జరుగుతోంది, పిచ్ రిపోర్ట్ ఎలా ఉంటుంది, ఇద్దరి మధ్య బలబలాలేంటి, ఎన్నిసార్లు హెడ్ హెడ్ తలపడ్డాయి, రెండు టీమ్స్ వివరాలు, ఈ మ్యాచ్లో హూ విల్ విన్, ఎవరు గెలుస్తారు అనేది ఈ ప్రొడిక్షన్ గురించి ఒక్కసారి ఈ వీడియోలో చూద్దాం. ఓకే, వెల్కమ్ టు పీకే టాక్స్. మ్యాచ్ నెంబర్ 9 జీటీ వర్సెస్ ఆర్ఆర్. ఈ మ్యాచ్ వచ్చేసి గుజరాత్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతోంది. ఇక్కడ పిచ్ రిపోర్ట్ ఎలా ఉంటుందంటే రీసెర్చ్ బోర్ కొడుతూ ఉంటుంది. ఫ్లాట్ పిచ్, ఇక్కడ బౌలింగ్కి కానీ బ్యాటింగ్ కానీ అనుకూలంగా ఉంటుంది. అప్పుడు ఆ వెదర్ బట్టి ఎలా ఉంటుంది చెప్పచ్చు, కానీ పిచ్ అయితే మామూలుగా ఉంటుంది. ఇక్కడ 175+ రన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. టాస్ ఎవరు గెలిచినా సరే, బ్యాటింగ్ కానీ బౌలింగ్ ఎవరు చేసినా సరే ఇది 175+ వస్తాయన్నమాట. చేజింగ్ టీంకి కొంచెం ప్లస్ పాయింట్ ఉంటుంది ఇక్కడ. ఓకే, ఇందులో వచ్చేసి ఇప్పటి వరకు జీటీ ఆర్ఆర్ ఇప్పుడు ఐపీఎల్ సీజన్లో 8 టైమ్స్ తలపడ్డాయి. ఇందులో 2 టైమ్స్ ఆర్ఆర్ గెలిచింది, 6 టైమ్స్ జీటీ గెలిచిందన్నమాట. ఇది వాళ్ళ ట్రాక్ రికార్డ్. సరే, ఈ మ్యాచ్ విషయానికి వస్తే ఎవరెవరు ఉన్నారు, ఈ టీం ఎలా ఉంది అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ జీటీ గుజరాత్ దాంట్లో ఎలా ఉందంటే సాయి సుదర్శన్, శుభం గిల్, జోస్ బట్లర్, వాషింగ్టన్ సుందర్, ఫిలిప్స్, షారుఖ్ ఖాన్, రాహుల్ తివారీ, రషీద్ ఖాన్, రబాడా, అశోక్ శర్మ, సిరాజ్, ఇంపాక్ట్ ప్లేయర్గా ప్రసిద్ధ కృష్ణ. ఇది వీళ్ళ టీం. ఈసారి ఈ మన రాజస్థాన్ రాయల్స్ చూద్దామా. రాజస్థాన్ రాయల్స్ అనేది పూర్తిగా వైభవ్ సూర్యవంశీ మీద డిపెండ్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు లాస్ట్ మ్యాచ్లో చూసాం మనం. ఇప్పుడైనా సరే మ్యాచ్ని ఒంటి చేత్తో మార్చగల వ్యక్తి వైభవ్ సూర్యవంశీ. సో ఇతని మీద బాగా డిపెండ్ అయింది. ఒక్కసారి వాళ్ళ టీం చూద్దాం. రాజస్థాన్ రాయల్స్ టీం వచ్చేసి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, రియాన్ పరాగ్, ధ్రువ్ జాలా, ఇట్మేయర్, రవీంద్ర జడేజా, ఆర్చర్, నెవల్ బర్గర్, సందీప్ శర్మ, రవి బిష్నోయ్, బ్రిజేష్ శర్మ, ఇది బిష్నోయ్. వీళ్ళందరూ స్పిన్నర్స్ ఎలా ఉన్నారు అని మీకు తెలుస్తూనే ఉంది. కాకపోతే ఏంటంటే ఈ మ్యాచ్ విషయానికి వచ్చేటప్పటికి రెండు జట్ల బలాబాలు ఇంతకుముందు జరిగినటువంటి మన చిన్న అనాలిసిస్ ప్రకారం ఎవరు గెలుస్తారు అనే అనాలిసిస్ ప్రకారం అయితే చాలా టైట్గా ఉంటుంది, నెక్ టు నెక్ టైట్గా ఉంటుంది. నాకు తెలిసి గుజరాత్ లోకల్ టీం కాబట్టి కొంచెం ప్లస్ పాయింట్ గుజరాత్ టైటన్స్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో నేను పర్సెంటేజ్ పరంగా చెప్పాలంటే 51% ఇస్తున్నా జీటీకి, 49% ఆర్ఆర్కి ఇస్తున్నా. ఎందుకంటే ఒంటి చేత్తో మార్చగల వ్యక్తి ఆర్ఆర్లో ఉన్నాడు. సో దాన్ని బట్టి బేస్ చేసుకుని వీళ్ళెంత స్కోర్ చేశారు కాదు. ఇక్కడ ఈ మ్యాచ్ వరకు ఎవరైనా చెప్పాలి కాబట్టి ఒక పిన్ పాయింట్లో ఎవరు గెలుస్తారని దాన్ని బట్టి నేను గుజరాత్ టైటన్స్ గెలవచ్చు అని చెప్పేసి పీకే టాక్స్ అనాలిసిస్. ఓకే, దీని మీద బెట్టింగ్లో పెట్టుకోకండి. పీకే టాక్స్ ఎప్పుడు బెట్టింగ్లో వ్యతిరేకం. డోంట్ ప్లే బెట్టింగ్ యాప్స్. సో దీనివల్ల మీకే కాదు మీ కుటుంబం కూడా రోడ్డు పడుతుంది. సో బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళకండి ప్లీజ్. మరిన్ని వీడియోస్ కోసం పీకే టాక్స్ని చూడండి. అండ్ ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్. మీరు ఈ వీడియోని ఎంతమంది షేర్ చేసి లైక్ చేస్తే అంతమంది చూస్తారు. సో అంతమందికి పీకే టాక్స్ వెళ్తుంది. కీప్ వాచింగ్ పీకే టాక్స్. దిస్ ఇస్ పనికుమార్ అద్దెపల్లి సైనింగ్ ఆఫ్.